కర్ణాటకలో ఎన్నికల అధికారులు తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను వదలలేదు. ప్రచారం కోసం హెలికాప్టర్లో బయలుదేరుతుండగా శివమొగ్గలోని హెలీప్యాడ్ కు చేరుకుంది ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం. టేక్ ఆఫ్ కు హెలికాప్టర్ సిద్ధమవుతుండగా యడ్యూరప్ప తనతో తీసుకెళ్తున్న బ్యాగ్లను తనిఖీ చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం. నగదు లేదని తేలినంత తర్వాత ఆయన ప్రయాణానికి అనుమతించారు. రెండో దశ పోలింగ్ కు సిద్ధమవుతోంది ఈసీ. ఇవాళ్టితో తమిళనాడు, కర్ణాటకలో ప్రచారానికి తెరపడనుంది. మరోవైపు ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీల నేతల ఇళ్లే టార్గెట్ గా ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు అభ్యర్థులు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అధికార పక్ష నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద దాడులు చేస్తారో తెలియక బరిలో ఉన్న అభ్యర్థులు వణికిపోతున్నారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాండ్య పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు మాండ్యలో దేవేగౌడకు మద్దతుగా ఆయన మనవడి తరపున ప్రచారం నిర్వహించి పొలిటికల్ హీట్ ని మరింత పెంచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు మద్దతుగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రచారం నిర్వహించారు. ఆయనపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు మాండ్య, హసన్ లో ఐటీ దాడులు అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. అభ్యర్థులు డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నట్లు పక్కా సమాచారంతోనే దాడులు చేశామంటున్నారు ఐటీ అధికారులు. ఇటు తమిళనాడులో డీఎంకే నేతలపై ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎంకే కోశాధికారి వెల్లూరు అభ్యర్థి ఆనంద్ కుమార్ ఇంట్లో 10 లక్షలను, ఆయన సన్నిహితుడి దగ్గర 11 కోట్ల రూపాయలను పట్టుకున్నారు ఐటీ అధికారులు. అన్నా డీఎంకే నేతలపైన దాడులు చేస్తోంది ఆదాయపు పన్ను శాఖ. అర్ధరాత్రి చెన్నైలోని మంత్రులు రాధాకృష్ణన్, ఉదయ్ కుమార్ ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ప్రతి విమర్శలతో హోరెత్తించిన అభ్యర్థుల మాటలకు నేటితో ఫుల్ స్టాప్ పడనుంది. మరి ఐటీ దాడులకు కూడా ఫుల్ స్టాప్ పడితే బాగుండునని ఆశగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, 2 రాష్ట్రాల తనిఖీలకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఓవైపు ఐటీ అధికారుల సోదాలు, మరొక వైపు ఎన్నికల సంఘానికి సంబంధించిన స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్లతో మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా అటు తమిళనాడు, ఇటు కర్ణాటకలో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. వారితో పాటు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి అనుసంధానంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, తర్వాత మంత్రులు, తర్వాత వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు ఇటు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు 2 రాష్ట్రాలను కొనసాగుతుంది. మొదట కర్ణాటకలో కుమారస్వామి కుమారుడు ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాండ్య నియోజకవర్గం నుంచి సుమలత పైన పోటీగా ఉదయం 6 గంటల నుంచి కుమారస్వామి బంధువులకు సంబంధించినటువంటి తిమ్మేగౌడ, తర్వాత మంత్రి పుట్టరాజుకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా క్లోజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాండ్య, హసన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి బంధువుల ఇళ్ల పైన దాడి చేశారు. వారికి సంబంధించినటువంటి రికార్డ్స్ తో పాటు కొంత కోట్ల రూపాయలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. 8 మంది ఐటీ అధికారులను కూడా ఏకకాలంలో దాడి చేశారు. 12 చోట్ల ఈ యొక్క దాడులు జరిగాయి. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా కోట్లాది రూపాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కుమారస్వామి కుటుంబ సభ్యులే టార్గెట్ గా మొత్తం అంతా జరుగుతుంది. హసన్, తర్వాత మాండ్య చుట్టూ ఉన్నటువంటి దేవేగౌడ బంధువులు అందరి ఇళ్లను కూడా ఆర్థిక పరంగా వాళ్ళందరినీ కూడా మొత్తం టైట్ చేయడానికి ఐటీ అధికారులు, ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు కూడా ఏకకాలంలో దాడులు చేశారు. ఆ తర్వాత కర్ణాటకలోనే ఇంకా కొన్ని ఏరియాల్లో దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి కిందట యడ్యూరప్ప ప్రచారానికి వెళ్తున్నటువంటి చాపర్ దగ్గరికి కూడా ఎన్నికల సంఘం అధికారులు, అలాగే ఐటీకి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంతా కూడా వచ్చి ఆయన బ్యాగ్ ను కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి నగదు లేదని తెలుసుకున్న తర్వాత కూడా అటు నుంచి వెనుదేయడం జరిగింది. అయితే గత 2 రోజుల కిందట ప్రధానమంత్రి మోడీ బెంగళూరు పర్యటన చేసినప్పుడు ఒక నల్లని సూట్ కేసు లో వచ్చినప్పటి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క అనుమానాలు ఈరోజు యడ్యూరప్పను కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయడంతో ఇంకా ఎలాంటి పరిస్థితులు తెలుస్తుందన్నది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు తమిళనాడులో మాత్రం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరిచేందుకు మాత్రం అన్ని పార్టీలు కూడా తమ చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. కేవలం 3 గంటలు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి తగిన సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పార్టీలకు సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ లీడర్లంతా కూడా ఈ ప్రలోభాలకు గురి చేయడానికి అవసరమైనటువంటి డబ్బులు సమకూరుస్తున్న సమయంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటు తమిళనాడు వ్యాప్తంగా, అటు చెన్నై వ్యాప్తంగా కూడా, చెన్నైలో కూడా ఐటీ అధికారుల దాడులు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి
దాదాపు 130 కోట్ల రూపాయల క్యాష్, ఆ తర్వాత 215 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ఎన్నికల సంఘం తర్వాత ఐటీ అధికారులు కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా మనకు ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఈ రోజు రాత్రి ఇంకా యొక్క ప్రచారం ప్రలోభాలకు గురి చేసేటువంటి అంశాలైనటువంటి తాయిలాలను కూడా పంచే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే 18వ తారీఖు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇంకా 36 గంటలు ఉన్న నేపథ్యంలో కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు డబ్బును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపు 72 టీములు తమిళనాడు వ్యాప్తంగా ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్స్ రూపంలో ఐటీ దాడులు, ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన కూడా దాడులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. ఓకే దినకర్.